ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः। 7వ శ్లోకం। इहैकस्तं जगत्कृत्स्नं पश्याद्य सचराचरं मम देहे गुडाकेश यच्छान्यद्द्रष्टुमिच्छसि। 8వ శ్లోకం। నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం। సూర్యుడు లాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి, వాటి అన్నింటిలో నేను ఉన్నాను అని చెప్పాడు. వీళ్ళందరినీ నీవు ఇంతకు ముందే చూసి ఉండవు, వీళ్లను చూస్తుంటే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి వారిని నీ మనోనేత్రంతో దర్శించు, ఈ సమస్త జగత్తును నాలో చూడు అంటూ 6 అడుగుల కృష్ణుని రూపంలో కాదు, కృష్ణుడు నీలమేఘఛాయ కలవాడు. ఆకాశం కూడా నీలంగా ఉంటుంది. ఆకాశం అనంతం, కృష్ణుడు కూడా అనంతుడు. అందుకే ఈ అనంతమైన విశ్వాన్ని అనంతుడనైన నాలో చూడు అని అర్థం చేసుకోవాలి. సమస్త చరాచర ప్రపంచమును అంటే కదిలేవి కదలనివి ఉన్న ఈ విశ్వాన్ని చూడు. వీటినే కాదు, ఇంకా నువ్వు వేటిని చూడదలుచుకున్నావో అంటే నేను చెప్పినవే కాదు, ఏ విషయాలు నీ మనసులో మెదులుతున్నాయో, ఇప్పటి వరకు నీవు వేటిని చూడలేదో వాటినన్నింటినీ చూడు. నీవు నా శరీరాన్ని చూస్తున్నావు కాబట్టి ఈ అనంత విశ్వాన్ని నా శరీరాకృతిలో చూడు అని అన్నాడు పరమాత్మ. అంటే అర్జునుడి ఎదురుగా కృష్ణుడు మానవాకృతిలో కనిపిస్తున్నాడు కాబట్టి ఈ అనంత విశ్వం అంతా ఆయనలో ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. ఆ భావనతోనే చూస్తున్నాడు అర్జునుడు. ఇంతకు ముందు శ్లోకాలలో ఈ జగత్తు అంతా పరమాణువులమయం, ఈ అనంత విశ్వం ఒక పరమాణువు నుంచి ఆవిర్భవించింది, అది నేనే కాబట్టి నాలోనే నా శరీరాకృతిలో ఈ అనంత విశ్వాన్ని దర్శించు అని అన్నాడు కృష్ణుడు. మనకు 3 విశ్వాలున్నాయి. ఒకటి మనకు కనపడే స్థూల విశ్వం, రెండవది మనం కళ్ళు మూసుకుంటే కనపడే సూక్ష్మ విశ్వం, అదే స్వప్నావస్థ. తరువాత సుషుప్తిలో కనపడే ఆత్మతత్వము, అది అనంతము. ఇవి అన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అంటే పరమాత్మ సమిష్టి రూపము, అవధులు లేని రూపము, ఆది అంతము లేని రూపము. కానీ అర్జునుడి సౌలభ్యం కోసరం దానిని తన శరీరాకృతిలో చూడమంటున్నాడు. మనం కూడా ఈ విశ్వరూప దర్శనం చేస్తే మనం మన ఇల్లు, మన ధనధాన్యములు, పదవులు, సంపదలు, వాటి వల్ల వచ్చే అహంకారము అన్నీ అత్యంత స్వల్పంగా అనిపిస్తాయి. ఎలాగంటే మనం ఒక గీత అనుకుంటే మన పరిధిలో అదే పెద్ద గీత అనుకుంటాము. మన ముందు విశ్వరూప దర్శనం అనే పెద్ద గీత కనపడితే మనం అత్యంత చిన్నవాళ్లుగా అయిపోతాం. మన గురించి మనం తెలుసుకోవాలంటే ఈ విశ్వరూప సందర్శనం చాలా ముఖ్యం. అందుకే నువ్వేదో అందరినీ చంపుతాను, దాని వలన వర్ణ సంకరం వస్తుంది, పాపం వస్తుంది అని అంటున్నావు కదా. ఈ విశ్వంలో జరుగుతున్న జనన మరణాలతో పోలిస్తే నువ్వెంత, నువ్వు చేయబోయే ఈ యుద్ధం ఎంత, అది తెలుసుకో అని అంటున్నాడు పరమాత్మ. వెంటనే ఇంకొక మాట కూడా అన్నాడు పరమాత్మ. అర్జున, నీ కళ్ళు పరిమితమైనవి,
కేవలం నీ ఎదురుగా ఉన్న వాటిని, అది కొద్ది రూపంలో ఉన్న వాటినే మాత్రమే చూడగలవు. నీ వెనుక ఉన్న వాటిని చూడలేవు. అటువంటిది నా దివ్య రూపమును ఎలా చూడగలవు? అందుకే నీకు దివ్య చక్షువులు అంటే దివ్యమైన నేత్రములను ఇస్తున్నాను. వాటితో ఈ విశ్వరూపమును చూడు అని అంటున్నాడు. మనకు సాధారణంగా ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ 2D 3Dలో కనిపిస్తాయి. వాటినే మనం చూడగలం. అవే ఎప్పటికీ ఉంటాయి అనుకుంటూ ఉంటాం. అవి కొద్ది దూరం మాత్రమే కనిపిస్తాయి. మన వెనుక ఉన్నది మనకు కనిపించదు. ఇది మన పరిమితి. ఇటువంటి పరిమితి కలిగిన చూపు ఉన్న మనం ఈ అనంత విశ్వాన్ని ఎలా చూడగలము? దానికే దివ్య నేత్రములు ఇచ్చాడు అన్నాడు. అంటే మూడో నేత్రము అంటే మనోనేత్రం. ఈ మనోనేత్రంతో మనం ఎన్నో వస్తువులను చూస్తాం. అంటే కళ్ళు మూసుకుంటే మనం అమెరికాకు అమలాపురానికి ఒకేసారి వెళ్ళగలం. రష్యాలో ఉన్న మన బంధువులను అరక్షణంలో చూడగలం. అంటే మనం వాటిని ఇంతకు ముందే చూసి ఉండాలి, లేక వాటి గురించి విని ఉండాలి. కృష్ణుడు విభూతి యోగంలో అన్నిటి గురించి చూచాయగా చెప్పాడు. విభూతి యోగంలో చెప్పిన వాటి విజువల్స్ ఇప్పుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఉభయ సేనల మధ్యలో కృష్ణుడు అర్జునుడు రథం మీద నిలబడి ఉన్నారు. అర్జునుడి మనసులో ఈ అనంత విశ్వం క్షణం సేపు కనిపించింది. అదే విశ్వరూప దర్శనం. కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడు అని చెప్పుకున్నాము. మనకు కూడా ఈ దివ్య దృష్టి ఏమిటో తెలుసు. ల్యాబొరేటరీలో మైక్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను, వైరస్లను ఆ పరికరం మన కంటికి స్పష్టంగా చూపిస్తుంది. అదే బైనాక్యులర్స్తో చూస్తే దూరంగా ఉండి మన కంటికి చూపుకు అందని వాటిని మనకి చూపిస్తూ ఉంది. ఈ వస్తువులతో శాస్త్రజ్ఞులు చూసినా, ధనికుడు చూసినా, దరిద్రుడు చూసినా ఒకే విధంగా చూపిస్తాయి. కానీ ఇవి కూడా ఒక పరిమితికి లోబడి ఉంటాయి. ఆ పరిమితమైన ఈ అనంత విశ్వాన్ని మనకు చూపించగలిగేది దివ్య దృష్టి ఒక్కటే. దానినే మనోనేత్రము అంటారు. ఆ దివ్య దృష్టి మనకు ధ్యానంలో లభిస్తుంది. బైనాక్యులర్స్తో కానీ మైక్రోస్కోప్తో కానీ ఎవరు చూసినా వారికి సూక్ష్మ వస్తువులు, దూరంలో ఉన్న వస్తువులు ఎలా కనిపిస్తాయో అలాగే ఏకాగ్రతతో ధ్యానం చేస్తే మనకు విశ్వరూపం కనపడుతుంది. దానినే అర్జునుడికి ఇచ్చాడు పరమాత్మ. కాకపోతే మనము బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడటానికి చూపించే ఆసక్తి ఆత్మ సందర్శనానికి, విశ్వరూప సందర్శనానికి చూపించము. అర్జునుడు ఆ ఆసక్తి చూపించాడు, అంతే తేడా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? అర్జునుడు కళ్ళు మూసుకుని కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితో అనంతమైన ఈ విశ్వం యొక్క దివ్యమైన రూపాన్ని దర్శిస్తున్నాడు. కానీ అక్కడ మరో మనిషి కూడా ఉన్నాడు. ఆయనే సంజయుడు. అర్జునుడి మనోభావాలను చూసే శక్తి కల సంజయుడు అర్జునుడితో పాటు వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు కూడా విశ్వరూపాన్ని దర్శించాడు. తాను చూసిన విశ్వరూపం గురించి ధృతరాష్ట్రునికి చెప్పాడు సంజయుడు. సంజయ ఉవాచ 9వ శ్లోకం. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. చాలాసేపు సంజయుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి మనం సంజయుని గురించి గుర్తు చేసుకోవాలి. సంజయుడు ధృతరాష్ట్రునికి ఆంతరంగికుడు, ఆప్తుడు. ధృతరాష్ట్రుడు భారత యుద్ధం చూడాలనుకోలేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. వ్యాసుడు అతనికి దృష్టి ప్రసాదించినా ఆయన అందరినీ చూసినా ఎవరూ తన కుమారులలో ఎవరు పాండు కుమారులో, ఎవరు కర్ణుడో, ఎవరు ఇతర రాజులో గుర్తుపట్టలేడు. కేవలం
ధ్వనితోనే అతడు మనుషులను గుర్తుపట్టగలడు. కాబట్టి ధృతరాష్ట్రుడు జరుగుతున్న యుద్ధమును చూసి ప్రయోజనం లేదు. అందుకని కేవలం యుద్ధ విశేషాలను మాత్రమే వినాలి అనుకున్నాడు. ఆయన కోరికను తీర్చాడు వ్యాసుడు. కాబట్టి సంజయునికి దివ్య దృష్టి ఇతరుల మనసులలో ఆలోచనలలోనూ కూడా తెలుసుకునే శక్తి ఇచ్చాడు. దానితో సంజయుడు మొదటి 10 రోజులు అంటే భీష్ముడు అంపశయ్య మీద పడిపోయే వరకు భారత యుద్ధం చూసి ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఆ యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అందులో భాగమే ఈ భగవద్గీత. అర్జునుడు తన దివ్యనేత్రంతో అంటే మనోనేత్రంతో ఏమేమి చూశాడో ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు సంజయుడు. ఇక్కడ చాలామంది మరొక విధంగా చెబుతారు. సంజయుడు హస్తినలో ధృతరాష్ట్రుని వద్ద ఉండి అన్నింటినీ తన మనోనేత్రంతో దర్శించి ధృతరాష్ట్రునికి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు అని రన్నింగ్ కామెంటరీ చెబుతున్నారు అని చెబుతారు. ఇటీవల వచ్చిన మహాభారత్ సీరియల్లో కూడా అలాగే ఉంది. కానీ మూల భారతంలో కానీ తిక్కన గారి భారతంలో కానీ అలా లేదు. ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఇలా అంటున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరేశ్వరుడు అయిన కృష్ణుడు ఈ అనంత విశ్వము యొక్క రూపమును స్వభావములను అర్జునుడి మనోనేత్రానికి చూపించాడు. ఇక్కడ మహాయోగీశ్వరేశ్వరుడు అని వాడాడు. కృష్ణుడు మహాయోగి. యోగులు అష్టసిద్ధులు పొందినవారు. ఆ యోగులలో కల్లా గొప్ప యోగి కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు అర్జునుని మనస్సును తన స్వాధీనంలోకి తెచ్చుకుని తాను విభూతి యోగంలో చెప్పిన విషయాలన్నీ ఇంకా ఇతర విషయాలన్నీ అర్జునుని మనోనేత్రానికి గోచరింపజేశాడు. బయట వారికి మాత్రం అర్జునుడు కృష్ణుడు రథం మీద ఏదో మాట్లాడుకుంటున్నారు అని మాత్రమే తెలుసు. వ్యాసుడు ఇచ్చిన శక్తి ద్వారా సంజయుడు తన మనస్సుతో అర్జునుని మనస్సు ద్వారా అనంతమైన అద్వితీయం అయిన ఈ విశ్వరూపాన్ని చూడగలిగాడు. సంజయుడు మాత్రమే అర్జునుని మనోభావాలను కూడా తెలుసుకోగలిగాడు. ఆ కారణంగా సంజయుడు అర్జునుని మనోభావాలను ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు. హరే కృష్ణ.